అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 26th November సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. An article is sold for rupees X after offering two successive discounts of 25% and 8% on its market price of 500. Then value of X is. So market price 500 మీద 2 డిస్కౌంట్స్ ఇచ్చారు. దట్ ఈస్ 25% అండ్ 8%. 25% డిస్కౌంట్ ఇస్తే మనకు రిమైనింగ్ 75 రూపీస్ ఉంటుంది. సో మళ్ళీ ఈ సెల్లింగ్ ప్రైస్ మీద 8% డిస్కౌంట్ ఇచ్చారు. దట్ ఈస్ 92/100. ఇప్పుడు 25 3s అండ్ 25 4s. 4 1s, 4 2s 8 అండ్ 4 3s 12. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 5 3s 15 ఇంటూ 23. చూడండి 5 3s 15 కదా, యూనిట్ డిజిట్లో మనకి 5 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 5 అనేది ఆప్షన్ డీకి ఉంది. సో మన ఆన్సర్ ఈస్ 345. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ కాన్స్టెంట్ స్పీడ్ షుడ్ బీ మెయింటైన్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 600 km in 10 hours. సో 600 kilometersని 10 hoursలో వెళ్ళటానికి స్పీడ్ ఎంత? దిస్ జీరో క్యాన్సిల్, 60 km/h. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్. 3 years ago, the average of a family of 6 members was 19 years. Since then, a boy has been born and the average age of the family is the same today as it was 3 years ago. What is the age of the boy? So, average age of the family is 19 years. 6 years ago, ఒక ఫ్యామిలీది 19 years ఉంది. సో సమ్ ఎంత ఉంటుంది అప్పుడు? 6 into 19. Number of members into average. That is 114. సో ఆఫ్టర్ 3 years సమ్ ఎంత యాడ్ అవ్వాలి మనకి? సో ఈచ్ పర్సన్కి 3 years ఇంక్రీజ్ అవుతారు కదా. సో 6 into 3 దట్ ఈస్ 18 years అనేది మనకి సమ్కి యాడ్ అయితే 132 ఉండాలి. కానీ ఇప్పుడు బాయ్ పుట్టటం మూలాన ఆ ఫ్యామిలీ యావరేజ్ ఏం ఇంక్రీజ్ కాకుండా 19 years బిఫోర్ ఎంత ఉందో 3 years బిఫోర్ అంతే ఉంది. సో ఇప్పుడు యావరేజ్ 19 ఉంది, కానీ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది? ఇదివరకు 6 అయితే ఇప్పుడు 7 అయింది. సో 19 into 7 ఈజ్ 133. మనకి సమ్ అనేది 1 ఇంక్రీజ్ అయింది కదా, ఆ 1 ఇంక్రీజ్ అయింది బాయ్ ఏజ్. దట్ ఈస్ ఆప్షన్ డి. If a sum of money doubles itself in 10 years on compound interest, then in how many years will it become 16 times of itself at the same rate of interest? So, ఒక sum of money డబుల్ అయింది 10 yearsలో, అయితే 16 times అవటానికి 16 times అంటే 2^4 is 16 కదా. సో 2^4 times అవటానికి మనకి 10 into ఈ 4 హ్యాజ్ ఇట్ ఈస్ రాయాలి. దట్ ఈస్ 40 years పట్టింది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 2 angles are complementary. The larger angle is 6 degrees less than 5 times the measure of the smaller angle. What is the measure of larger angle? So 2 angles complementary అంటే x plus y 90 degree. లార్జర్ యాంగిల్ x అనుకుంటే ఈ లార్జర్ యాంగిల్ అనేది 5 times ఆఫ్ స్మాలర్ యాంగిల్ కన్నా 6 degrees లెస్ ఉంది. సో x వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5y - 6 + y = 90. సో 5y + y is 6y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 6 ఈ సైడ్ వెళ్తే 96 అయింది. సో y వాల్యూ మనకి 16 వచ్చింది. సో 90లో 16 మైనస్ చేస్తే మనకి లార్జర్ యాంగిల్ వచ్చింది. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. అమిత ఈజ్ 2 years older దెన్ హర్ ఫ్రెండ్ అమృత. అమితాస్ ఫాదర్ ఈజ్ twice as old as అమిత and Amrita is twice as old as her sister. The age of Amita's father and Amrita's sister differ by 43 years. The sum of the ages of Amita and Amrita is. సో ఇక్కడ అమిత ఏజ్ అమృత కన్నా 2 years ఎక్కువ ఉంటుంది. సపోజ్ అమృత ఏఆర్ ఎక్స్ ఏజ్ అయితే అమిత ఏజ్ వచ్చేసి x + 2 years ఉంటుంది. అమితాస్ ఫాదర్ ఈస్, దట్ ఈస్ అమితాస్ ఫాదర్ ఏజ్ ఈస్ ట్వైస్ ఆఫ్ అమిత x + 2, దట్ ఈస్ 2x + 4. నౌ అమృతాస్ సిస్టర్ ఏజ్ ఈస్, అమృత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్. అంటే అమృత తన సిస్టర్ కన్నా ట్వైస్ ఏజ్ ఉంది. అంటే అమృత సిస్టర్ ఏజ్ మనకి x/2 అని తీసుకోవచ్చు. నౌ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2x + 4 మైనస్ ఆఫ్ x/2 డిఫరెన్స్ 43 ఉంటుంది. సో 2 into 2 ఈజ్ 4x + 8 మైనస్ x = 86. 4x - x ఈజ్ 3x. దట్ ఈజ్ ఈక్వల్ టు 86 - 8 ఈజ్ 78. 3 1s 3 2 6 3 6 18. సో ఎక్స్ ఏజ్ వచ్చేసి మనకి 26 అని వచ్చింది. మనకి సమ్ ఆఫ్ అమిత అండ్ అమృత అన్నారు. సో ఏఆర్ వచ్చేసి ఎక్స్ వచ్చేసి మనకి 26 వచ్చింది అండ్ అమృత x + 2. దట్ ఈస్ 26 into 2 ఈజ్ 50.
2, 52 plus 2 is 54. Option A is our answer. సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. చూడండి, ఈ క్వశ్చన్ని మనం పెన్ యూస్ చేయకుండా సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా ఇక్కడ -c అండ్ -c అని ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ c². సో ఈ ఆప్షన్స్లో ఎక్కడైతే +c² వస్తుందో అదే మన ఆన్సర్. ఆప్షన్ ఏలో రాలేదు, సో ఇట్ ఈస్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బి కూడా కాదు, సి కూడా కాదు. ఆప్షన్ డీలో ఇక్కడ +c² ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ క్వశ్చన్. The average of the first 30 natural numbers is first 1, 2, so 30. That is 30 plus 1 by 2. 31 by 2. 31 by 2 ante 15.5. Option C. Next question. A trader lost 20% by selling a watch for 1024. What percentage will he gain by selling it for 1472? So 20% loss వచ్చిందంటే 20%ని 1/5 లా రాసుకోవచ్చా? సో 5 యూనిట్స్ కాస్ట్ ప్రైస్ అయితే 1 యూనిట్ లాస్ వస్తుంది. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకి కాస్ట్ ప్రైస్ మీద 1 మైనస్, దట్ ఈస్ 5 minus 1 is 4. సో 4 యూనిట్స్ 1024 అయితే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 5. 4 1s 4 2s 8, 4 5s 20, 4 6 24, దట్ ఈస్ 256 ఇంటూ 5. 256 ఇంటూ 5 is 1280, 1280. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1472 ఉంటే మనకి గెయిన్ ఎంత వస్తుంది? సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 1472లో నుంచి 1280 మైనస్ చేస్తే 192 వస్తుంది. డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈస్ 1280 ఇంటూ 100 పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ 0 క్యాన్సిల్. 4 3s 12, 4 2s 8, 4 4s 16, 4 8s 32, 16 2s 32, 16 3s 48. సో ఇప్పుడు మనకి 30/2 ఉంది. 2 1s 2 15s. సో మన ఆన్సర్ వచ్చేసి 15%. 15% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ స్మాల్ ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ 300 meter away from the foot of the tree was 30 degree. When the tree grew taller, its angle of elevation became 60 degree from the same point. By how much did the tree grow? సో ఇప్పుడు ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది అండ్ గ్రౌండ్ మీద ఈ పాయింట్ ఏ అని చెప్పి కన్సిడర్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రీ అని ఉంది. ఈ పాయింట్ ఏ నుంచి ట్రీ టాప్కి చూస్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 30 degree అని చెప్పారు. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఏ బి అండ్ సి. యాంగిల్ సి అనేది మనకి 90 degree ఉండేది. నెక్స్ట్, వెన్ ద ట్రీ గ్రీవ్ టాలర్ అంటే ఈ ట్రీ అనేది ఇంకొంచెం పెరిగినప్పుడు సేమ్ పాయింట్ నుంచి ఈ ట్రీ టాప్కి చూస్తుంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది మనకి 60 degree ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degree అని ఉంది. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ అనేది ఈ అని తీసుకుందాం. సో యాంగిల్ ఏబిసిలో ఇక్కడ 30 degree ఉంది, ఇక్కడ 90 degree ఉంది. సో యాంగిల్ బి ఎంత అయింది? 60 degree అయింది. సో ట్రయాంగిల్ ఈఏసిలో యాంగిల్ ఏ అనేది 60 degree ఉంది. సో యాంగిల్ ఈ మనకి 30 degree అయింది, ఓకేనా. సో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్స్ అనేవి 30, 60, 90 రేషియోలో ఉంటాయి. లైన్ రేషియోస్ 1:√3:2 రేషియోలో ఉంటాయి. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో ఏ యాంగిల్ 30 అని ఉంది. సో బీసీ లైన్ రేషియో వచ్చేసి 1 units ఉంటుంది. సిమిలర్గా యాంగిల్ బి అనేది 60 degree ఉంది. సో ఏసీ మనకి √3 units ఉంటుంది. ఇప్పుడు బిగ్గర్ ట్రయాంగిల్ ఈఏసీలో యాంగిల్ ఈ 30 degree ఉంది. 30 degree అంటే 1 ఉండాలి, కానీ ఇక్కడ √3 ఉంది కదా. సో యాంగిల్ 60 దగ్గర మనకి ఈసీ, ఈ టోటల్ లెంత్ వస్తుంది కదా బిగ్గర్ ట్రయాంగిల్ ఈ ఏఈసీలో. సో యాంగిల్ 60 మనకి ఈసీ అనేది √3 అంటే ఇప్పుడు 1 ఉంటే మనకి √3 అయ్యేది, కానీ ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 × √3 ఈజ్ 3 అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ ఈసీ అనేది 3 units అయింది, బీసీ 1 unit అయింది. సో ఈబీ ఎంత ఉంటుంది? 2 units ఉండేది, ఓకేనా. మనకి క్వశ్చన్లో 300 meter అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ, ఈ పాయింట్ అనేది ఫూట్ ఆఫ్ ద ట్రీకి 300 meters అవే ఉంది, అంటే ఏసీ డిస్టెన్స్ 300 meters అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి √3 అనేది 300 meters అయితే మనల్ని అడిగింది హౌ మచ్ డిడ్ ద ట్రీ గ్రో, ఈ లెంత్ ఈబీ లెంత్ ఎంత అన్నారు, దట్ ఈస్ ఇంటూ 2. సో ఇక్కడ డివైడ్ బై 3 ఉంది కదా, మల్టిప్లై అండ్ డివైడ్ బై √3. ఇప్పుడు చూడండి, √3 ఏమైంది? 3 అయింది. 300 ఇంటూ 2/3. ఇక్కడ √3 యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో √3, 3 1s 300s. సో మన ఆన్సర్ వచ్చేసి 200 √3.
Option B is our answer. Next question. The angles of a quadrilateral are in the ratio of 2:5:7:10. Find the difference between the greatest and the smallest angles of the quadrilateral. సో మనకి టోటల్ ఒక క్వాడ్రిలాటరల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ మనకి 360 డిగ్రీ ఉండాలి, అవునా? ఇప్పుడు రేషియోస్ వచ్చేసి ఈ రేషియోలో ఉన్నాయి. అంటే 5:2 ఈజ్ 7, 7:7 14, 14 + 10 ఈజ్ 24. సో 24 యూనిట్స్ 360 డిగ్రీ అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్, ఇక్కడ గ్రేటెస్ట్ వచ్చేసి 10, స్మాలెస్ట్ వచ్చేసి 2. 10 - 2 ఈజ్ 8. సో 8 1s 8 3s, 3 1s 3 12s 36, దట్ ఈస్ 120 డిగ్రీ. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్గా మనం ఇక్కడ 10 - 2 ఈజ్ 8 కదా, సో 8 మల్టిపుల్ ఈ ఆప్షన్లో ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అని కూడా కన్సిడర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The tax on a commodity is reduced by 10%, but its consumption is increased by 20%. The percentage increase in the tax revenue derived from it is. చూడండి ఇక్కడ ట్యాక్స్ అనేది ఒక కామోడిటీ మీద 10% రెడ్యూస్ అయింది. అంటే ఇనీషియల్గా 10 ఉంటే ఇప్పుడు 9 అయింది. కన్సంప్షన్ ఇంక్రీజ్ అయింది. 20%ని మనం 1/5లా రాసుకోవచ్చు కదా. సో ఇనీషియల్గా 5 ఉంటే ఇప్పుడు 6 అయింది. సో ఇప్పుడు చూడండి 10 × 5 ఈజ్ 50, 9 × 6 ఈజ్ 54. సో ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది? 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? 50 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో 50 1s 52s, 4 2s 8. సో 8% ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 584 హోల్ స్క్వేర్ ఈజ్ 341056, దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పి అన్నారు. వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 34.1056. ఈ వాల్యూని మనం 341056 డివైడెడ్ బై 4 zeros రాసుకోవచ్చా? పాయింట్ తర్వాత 4 digits ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రూట్ ఆఫ్ 341056, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ని తీసేసి మనం ఇక్కడ రూట్ అప్లై చేయొచ్చు. సో 341056 వాల్యూ మనకి 584 అని వచ్చింది. సో స్క్వేర్ రూట్లో 4 zeros ఉన్నాయి. సో బయటికి వస్తే 2 zeros ఉంటాయి. దట్ ఈస్ 5.84 అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The radius of a cylinder is 5 cm more than its height. If the curved surface area of the cylinder is 792 cm square, then the volume of the cylinder is. So ఇక్కడ curved surface area 2πRh is equal to 792 అని అన్నారు. Radius of cylinder is 5 cm more than its height. Substitute చేస్తే 2 × 22/7 into R వాల్యూ వచ్చేసి 5 + h into h, that is equal to 792. 2 1s 2 3 6, 2 9s 18, 2 6 12, 11 2s 22, 11 3s 33 and 11 6 66, 2 1s 2 18s. సో 5 + h into h అనేది మనకి 18 × 7. సో ఈ వాల్యూ అనేది ఈ మల్టిపల్స్ మనకి 5 డిఫరెన్స్తో ఉండాలి. 18 అంటే 9 × 2 కదా. సో 9 × 7 2s is 14. 14 and 9కి డిఫరెన్స్ 5 ఉంది కదా. సో అప్పుడు మనకి హెచ్ వాల్యూ 9 అయింది. ఓకేనా? హెచ్ వాల్యూ 9 అయితే ఆర్ వాల్యూ 14 అయింది. 9 + 5 ఈజ్ 14. మనని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సిలిండర్ వాల్యూమ్ వచ్చేసి πr²h. పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఏంటి 14 × 14. హెచ్ వాల్యూ 9 వచ్చింది. సో 7 1s 7 2s, దట్ ఈజ్ ఈక్వల్ టు 22 × 2 × 14 × 9. సో 22 అంటే 11 × 2 కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏదైతే 11 మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్. 5306 11 మల్టిపుల్ కాదు. సో 5254 కూడా కాదు. 5544, దట్ ఈస్ 504, 11 5s and 11 4s. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ కోప్రైమ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు. ప్రైమ్ నంబర్స్ అంటేనే వాటికి ఏ నెంబర్తో డివైడ్ కానివి. సో కోప్రైమ్స్ లైక్ 3 5, ఈ రెండిట్లో హెచ్సిఎఫ్ ఏది? ఆప్షన్ ఏ 1 ఉంటుంది. 7 11 తీసుకున్న 13 17, ఈ రెండింటి మధ్యలో మనకి ఎప్పుడు హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ 2.25 లీటర్ మ్యాంగో డ్రింక్ బాటిల్ హౌ మెనీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ 45 ml క్యాన్ బి ఫిల్డ్? సో లీటర్స్ని 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml, లీటర్స్ని ఎంఎల్లో కన్వర్ట్ చేయాలి.
2.25 ఇంటూ 1000 చేస్తే 2250 వస్తుంది. ఓకేనా? ఇంత వాటర్ని మనం 45 mlలో గ్లాసెస్లో పోర్ చేస్తే ఎన్ని గ్లాసెస్ అవుతాయి? దట్ ఈస్ 15 3s is 45, 15 1s 15, క్యారీ 7, 15 5 70 అండ్ 0, 3 1s 3 5. సో మనకు ఆన్సర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ గ్లాసెస్ 50. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ravi and Kumar are working on an assignment. Ravi takes 6 hours to type 32 pages on a computer, while Kumar takes 5 hours to type 40 pages. How much time will they take working together on two different computers to type an assignment of 110 pages? So Ravi 32 pagesని టైప్ చేయడానికి 6 hours తీసుకుంటారు. కుమార్ వచ్చేసి 40 pages టైప్ చేయడానికి 5 hours. దట్ ఈస్ 5 1s 5 8s. కుమార్ ఎఫిషియన్సీ 8 అండ్ రఫీ ఎఫిషియన్సీ 32/6. సో ఈ ఎఫిషియన్సీతో 110 పేజెస్ని కంప్లీట్ చేయడానికి ఇద్దరు ఎంత టైం తీసుకుంటారు? దట్ ఈస్ 32/6 ప్లస్ 8, 110 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఎల్సిఎం ఇంటూ 6 అయిపోతే 32 ప్లస్ 6 8s is 48. దట్ ఈస్ 110 ఇంటూ 6 డివైడెడ్ బై 48 ప్లస్ 32 is 80. ఈ 0 క్యాన్సిల్. సో 2 3s 6, 2 4s 8, 11 3s 33/4, 4 8s 32 కదా, 32 అండ్ రిమైనింగ్ 1/4. సో మనకి 8 hours 25 minutes, 15 minutes, 8 hours 15 minutes is our answer. Option B. Next question. When 10% of the inhabitants of a village died of cholera, a panic set in, during which 25% of the remaining inhabitants left the village. The population then reduced to 4050. Find the number of original inhabitants. సో ఒక విలేజ్లో 100 మెంబర్స్ ఉన్నారనుకుంటే అందులో కొలెరా అటాక్ అయి 10% మెంబర్స్ చనిపోయారు. అంటే 10% వెళ్ళిపోతే ఇప్పుడు రిమైనింగ్ 90 ఉంటారు. ఇప్పుడు ఈ 90లో 25% పీపుల్ విలేజ్ వదిలి వెళ్ళిపోయారు. 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. ఇనీషియల్గా 4 మెంబర్స్ ఉంటే ఇప్పుడు 1 వెళ్ళిపోయారు అంటే తగ్గిద్ది. 4లో 1 తగ్గితే 3/4 అయింది. సో 90లో 3/4. సో రిమైనింగ్ మెంబర్స్ వీళ్ళనమాట. మనకి ఇక్కడ ఇచ్చింది 4050. సో 90 ఇంటూ 3 వాల్యూ 4050 అంటే ఇక్కడ డివైడ్ బై 4 ఉంది. సో ఇంటూ 4 రాసుకోవచ్చు. ఈ 0 క్యాన్సిల్. 9 1s 9 4s 36, క్యారీ 4, 9 5s 45, 3 15s 45. సో 15 4s is 60. సో ఇక్కడ ఇంటూ 100 కదా. సో 0 యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసి 6000. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. The sum of the length, the breadth and the height of a cuboidal is 38 cm and the length of its diagonal is 22 cm. Find the total surface area of the cuboid. సో క్యూబాయిడ్ లెంత్, బ్రెడ్త్, హైట్ వచ్చేసి మనకి 38 cm అన్నారు. డయాగ్నల్ అన్నారు. డయాగ్నల్, క్యూబాయిడ్ డయాగ్నల్ అనేది √L² + B² + H² కదా. ఈ వాల్యూ మనకి 22 cm ఇచ్చారు. మనని ఫైండ్ అవుట్ చేయమంది టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే 2 times ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ప్లస్ హైట్ ఇంటూ ఎల్. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ A + B, A² + B², ఇక్కడ 2AB ఫామ్లో ఉంది కదా. సో A + B హోల్² కాబట్టి 38² ఈజ్ ఈక్వల్ టు A² + B² కదా ఫామ్లో ఉండేది. సో 20, ఈ రూట్ తీసేస్తే మనకి 22² అయింది. 22² ఈజ్ 484. దట్ ఈస్ 484 ప్లస్ 2AB అంటే 2 times ఆఫ్ LB + BH + HL. సో 38² ఈజ్ 1444 మైనస్ ఆఫ్ 484. దిస్ గివ్స్ సర్ఫేస్ ఏరియా, క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు 1444లో నుంచి 484ని మైనస్ చేస్తే మనకి 960 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 25:x ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ టు 36, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో x² ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 36. సో మనం ఇక్కడ రూట్ అప్లై చేస్తే x వాల్యూ 5 ఇంటూ 6, దట్ ఈస్ 30. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.